ఆంధ్రప్రదేశ్ రాజకీయం బీజేపీ చుట్టూ తిరుగుతోంది. ఓ పక్క జగన్, మరో పక్క లోకేష్ ఇద్దరూ బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసం పరితపిస్తున్నారు. కానీ ఇటీవలే పురుడు పోసుకున్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్కు దొరికినంత ఈజీగా అటు సీఎం ఇటు మాజీ సీఎం కొడుకులకు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ దొరకడం లేదట. ఇంతకీ ఏపీలో బీజేపీ దారి ఎటు? జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ వైసీపీతో లోపాయికారి ఒప్పందాన్ని కొనసాగిస్తుందా, లేక పవన్ కళ్యాణ్ చెప్పినట్లు చంద్రబాబుకు అండగా నిలుస్తుందా? ఇవన్నీ పక్కన పెట్టి ప్రత్యామ్నాయ పార్టీగా పుట్టుకొచ్చిన బీసీవై పార్టీకి జై కొడుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో ఏపీలోనూ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికారాన్ని కోల్పోకూడదని వైసీపీ, ఈసారి ఎలాగైనా పవర్లోకి రావాలని జనసేన, అధికారమే ఎజెండాగా టీడీపీ రాజకీయాలు చేస్తున్నాయి. దీంతో ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్రం ప్రసన్నం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాయి. ఏపీ రాజకీయాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ శాసిస్తోందనేది జగమెరిగిన సత్యం. దీంతో ఇప్పుడు ఏపీలో బీజేపీ దారెటు అనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ వైసీపీకి సపోర్ట్ చేస్తోంది. కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు మాత్రం వైసీపీపై పోరాటం చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీకి కేంద్రంలో బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారు. మొన్నటి వరకు అసలు బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు. అనేక సార్లు ఆయన ఢిల్లీకి వెళ్లి భంగపడి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ వైసీపీ మాత్రం కేంద్రంలోని బీజేపీ పెద్దలు తమ వైపే ఇస్తున్నారన్న భ్రమను ప్రజలకు కలిగిస్తోంది. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ అంశాన్ని పూర్తిగా గాలికి వదిలేసి బీజేపీ పెద్దల దగ్గర మోకరిల్లారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేసులకు భయపడి ఏపీ భవిష్యత్తును కేంద్రం దగ్గర ఆయన తాకట్టు పెట్టారని అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి తన కోసమో తన కేసుల కోసమో మాత్రమే జగన్ అభ్యర్థిస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. అది నిజమే అన్నట్టుగా వైసీపీ కూడా పార్లమెంటులో పెట్టే బిల్లులకు బీజేపీకి సపోర్ట్ చేస్తూ వచ్చింది. జగన్ బీజేపీ వైపు ఉన్నాడు. కానీ అసలు బీజేపీ ఎవరి వైపు ఉంది అనే దానిపై క్లారిటీ రావడం లేదు. జగన్ తనకు తానుగా కల్పించుకొని బీజేపీని మోస్తున్నారనే వాళ్ళు లేకపోలేదు. రాష్ట్రంలో బీజేపీ జనసేనతో పొత్తులో ఉంది. జనసేన వైసీపీతో పోరాటం చేస్తోంది. కానీ బీజేపీ పెద్దలు మాత్రం పవన్ కళ్యాణ్తోనే ఉంటూ వైసీపీ తాపత్రయాన్ని అవసరానికి వాడుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఇక ఇదిలా ఉంటే స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ అయ్యాక లోకేష్ కూడా కేంద్రం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. బీజేపీ పెద్దలు ఎవరూ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఒకసారి ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చేసిన లోకేష్ మళ్లీ బీజేపీ తెలంగాణ, ఏపీ అధ్యక్షులను వెంటబెట్టుకుని వెళ్లి అమిత్ షాను కలిశారు. తొలిసారి వెళ్లినప్పుడు కనీసం లోకేష్ను బీజేపీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో పాటు ఇటీవల లోకేష్ కూడా చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉండకపోవచ్చనే వ్యాఖ్యలు చేశారు. కానీ సీఎం జగన్ మాత్రం కేంద్రం ముందుగా స్కిల్ స్కామ్ను పసిగట్టిందని, చంద్రబాబు అరెస్టు తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. దీంతో చివరకు పురంధేశ్వరి, కిషన్ రెడ్డి ముందుండి లోకేష్ను తీసుకుని వెళ్లి అమిత్ షాతో కల్పించారు. అంతకుముందు చంద్రబాబు కూడా అనేకసార్లు ఢిల్లీకి వెళితే కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉండేది. బీజేపీ నేతలతో అటు ఏపీ సీఎం కానీ ఇటు మాజీ సీఎం అయిన తనయుడు లోకేష్ కానీ అంత ఈజీగా కలిసే పరిస్థితులు కనిపించేవి కాదు. కానీ బీజేపీ మాత్రం జనసేనతోనే కలిసి నడుస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్కు మాత్రం ఎప్పటికప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్న బీజేపీ ఏపీలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏపీలో ప్రధాన పార్టీలుగా చలామణి అవుతున్న వైసీపీ, టీడీపీ అధినేతలకే ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ దొరక్కపోతే ఇటీవలే పురుడు పోసుకున్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్కు మాత్రం అలవోకగా ఢిల్లీ పెద్దల ఆశీస్సులు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు 3 సార్లు రాష్ట్ర సమస్యలపై ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అమిత్ షాతో పాటు కేంద్రంలోని అగ్రనాయకులను కలిశారు. వారితో భేటీ అయి అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా కూడా చేశారు. పనిలో పనిగా వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా ఫిర్యాదు కూడా చేశారు.
పార్టీ పెట్టిన కొత్తలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీని ప్రకటించారు. ఏపీలో బీసీవై పార్టీని బీజేపీ వెనుక ఉండి నడిపిస్తుందనే వాదన ఎప్పటి నుంచో వ్యక్తమవుతోంది. అలాగే రామచంద్ర యాదవ్ కూడా అనేక సందర్భాల్లో కేంద్రంలోని పెద్దలను అలవోకగా కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఏపీలో కొత్తగా పురుడు పోసుకున్న బీసీవై పార్టీ వైపే ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అడిగిన వెంటనే కాదనకుండా అపాయింట్మెంట్ ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏపీలో కొత్తగా ఏర్పడ్డ బీసీవై పార్టీ వైపు బీజేపీ పెద్దల కన్ను పడ్డట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉంటూ అధికారం అనుభవించిన పార్టీలను కాదని బీసీవై పార్టీకి అంత ప్రయారిటీ ఇవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏంటనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. కనీసం ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో టీడీపీ, వైసీపీ నేతలు ఉంటే అడిగిన వెంటనే అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తున్న రామచంద్ర యాదవ్ వెనుక ఎవరున్నారనే దానిపై అనేక వాదనలు వ్యక్తమవుతున్నాయి. దేశాన్ని పాలిస్తున్న అగ్ర పార్టీగా పేరుగాంచిన బీజేపీ కొత్తగా పురుడు పోసుకున్న బీసీవై పార్టీకి అండగా నిలవడం వెనుక మతలబు ఏంటనే దానిపై చర్చ నడుస్తోంది. మరోపక్క రామచంద్ర యాదవ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఎన్ని సీట్లు సాధిస్తామో ముందుగానే చెబుతున్నారంటే రాష్ట్రంలో జనసేన, బీసీవై పార్టీతో బీజేపీ కలిసి నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.